ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేటువంటి సంస్థ మొన్న మధ్యన ఒక కీలకమైనటువంటి అడుగు వేసింది. అదేంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్తూ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక వాణిజ్య నౌకని బంధించింది. అందులో ఆయుధాలు ఉన్నాయని అది ఆరోపించింది. ఆయుధాలు అయితే లేవు కానీ అది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది కాబట్టి అది వదిలిపెట్టట్లేదు. అందులో భారతీయులు ఉన్నారు. భారతీయులు ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలోని అన్ని షిప్స్లో కూడా భారతీయులే పనిచేస్తున్నారు. ఇదివరకు ఇక్కడ నేవీలో పనిచేసినటువంటి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళని అక్కడ నిర్బంధించారు. నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత మొట్టమొదట మహిళా సైలర్ని విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మరొక 5గురిని విడుదల చేశారు. ఇంకా 10 మంది దాకా విడిచిపెట్టాల్సి ఉంది. ఇరాన్ ఈ విషయంలో నరేంద్ర మోడీ చెప్పిన దానికి స్పందించింది అన్నటువంటి విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగినటువంటి ఈ ఉదంతానికి సంబంధించి 5 of the Indian sailors on MSC Aries have been released and deported from Iran today evening. We appreciate the Iranian authorities for their close coordination with the embassy and Indian consulate in బందర్ అబ్బాస్. ఇది ఇప్పటిదాకా 5గురిని విడిచిపెట్టినందుకు సంతోషం. మిగతా వాళ్ళని కూడా విడిచిపెట్టమని చెప్పి కోరుతా మన విదేశాంగ శాఖ ఇరాన్కి ధన్యవాదాలు చెప్పింది.